దిలే ఈ గ్లోబ్ నువ్వే వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే. హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. అల్లరి ప్రియుడు సినిమాతో మన తెలుగు ఆడియన్స్ ని అలరించాడు. ఆయన ఎవరో కాదండి, వన్ అండ్ ఓన్లీ మన హీరో రాజశేఖర్ గారు. లెట్స్ వెల్కమ్. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా పువ్వా. సార్ రీసెంట్ గా మీరు ఏ సినిమా తీశారు సార్? రీసెంట్గా బైకర్. మీకు బైక్ నడపడం రాదు కదా సార్? అందుకే డూపుని పెట్టి మేనేజ్ చేసినాను. అలా ఎలా మేనేజ్ చేశారు సార్? ఇప్పుడు నీ ముఖంలో పెచ్చులు ఊడిపోయినప్పుడు మేకప్ మ్యాన్ వచ్చి ఇంత సిమెంట్ వేసి కొడుతుంటాడు కదా మేకప్, అట్లా నేను దా మేనేజ్ చేసిన. నా గురించి పక్కన పెట్ట కిట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా? ఉన్నారు సార్. ఉన్నారా? నవ్వు వస్తుంది కదా, వస్తుంది. నేను అక్కడ కూర్చొని నవ్వుతుంటాను. సరే సార్. ఆడ దిక్కులేని ఇంటికి దిక్కే లేకుండా చేసిన తండ్రి కొడుకులు, అది ఎలా చేశారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసి. నాన్న వైసన్, అమ్మ అంటే ఎవరు నాన్న? అమ్మ అంటే మమ్మీ నాన్న. మమ్మీ అంటే ఎవరు నాన్న? అమ్మాయి నాన్న. అమ్మాయి అంటే ఎవరు నాన్న? అమ్మ నాన్న. అమ్మ అంటే ఎవరు నాన్న? మమ్మీ నాన్న. ఇంకోసారి సమాధానం ఎట్లా చెప్పావు అనుకో, నీ చెప్పుతో నన్ను నేను కొట్టుకుంటా. నాన్న, అలాగే చెప్పుతో కొట్టుకుంటాను. వద్దులే, మళ్ళీ ఆ చెప్పుతో నన్నే కొడతాను. ఇంతకీ అమ్మ ఎలా చనిపోయింది నాన్న? అమ్మ చనిపోయిందంటే ఇలా అని చనిపోయిందని కాదు, కారణం ఏంటి? ఇంతవరకు వచ్చింది కాబట్టి మైసాన్ నాన్న నీకు నిజం చెప్తాను. చెప్పు నాన్న. అంటే ఇప్పుడు దాకా చెప్పిన అబద్ధాలా? నిజాలరా. సరే చెప్పు. మన అమ్మ ఎలా చనిపోయిందంటే, చిచి అమ్మ చనిపోలేదురా. మన ఇంటి పైన జీవనాన్ని వాడు రెంటుకుంటాడు. ఆ జీవనే మన అమ్మని లేపుకుపోయాడు. లేదు మైసాన్, మరి జీవన్నే అమ్మ లేపుపోయి. అవునా? అయినా కూడా డల్లుగా ఎందుకుంటున్నావు? వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఎంతకన్నా మానేశాడు రా. అమ్మ పోయిందని బాధ లేదు, 3 నెలలు రెంట్ కట్టలేదని బాధ ఉందా? అమ్మ పోతే ఇంకొక అమ్మ దొరికింది, డబ్బు అమ్మో కష్టం. అరే మైసాన్, నాన్న మనం తినే అన్నం మెతుకు మీద ఎవరి పేరు ఉంటుందో తెలుసా? తెలుసు నాన్న. ఎవరి పేరు? డైరెక్టర్ నరేంద్ర పేరు. తప్పురా, మరి మన శివగారి పేరు ఉంటుందిరా. ఈ పంచు చెప్పడానికి ఆయన ఎంత ఇచ్చాడు? ఆయన ఏమి ఇవ్వలేదు, చూసి అన్న ఎత్తాడేమో అని. మీ వల్ల ఇంటికి వచ్చే సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి నాన్న. మొన్నటికి మొన్న ఒక పెళ్లి సంబంధం వచ్చింది సార్. అమ్మాయి నాకు బాగా నచ్చింది, వాళ్ళ నాన్న ఇంకా బాగా నచ్చాడు, కానీ వాళ్ళ అమ్మాయి మా నాన్నకి నచ్చింది. ఆ సంబంధం కూడా బాగొట్టాడు ఎదవా. ఫీల్ అవ్వకరా, కొన్ని పోయి అంటే గొప్ప అన్నీ వస్తాయని అర్థం. ఇంట్లో ఆడదిక్కులేదని పెళ్లి కూడా చేయట్లేదు నాన్న బయట నాకు. దిగారా, నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను ఒక మంచి అమ్మాయిని చూసి నీకు సెట్ చేస్తాను. ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి నాన్న. నిజమేరా, మరి ఏం చేద్దామంటావు? నువ్వు ఎటు వెళ్తావు? నేను కేపీహెచ్పీకి వెళ్తాను. అయితే నువ్వు ఇటే వెళ్ళు. కాదురా, ఒక విషయం, ఎలాగైనా నీకు ఆడదని వచ్చి మీ అమ్మలే నోటి తీస్తాను రా. నా మధ్యలో ఏలు పెట్టకుండా ఉంటే చాలు. మన చెల్లెలు లేరే. జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళారండి. ఏమండి, మనం నిన్న కాక మన నూడిల్స్ షాప్ పెట్టాం కదా, ఎందుకు అంత త్వరగా తీసేశారు? నేనేమో అది నా వ్యాపారం అనుకున్నా, నువ్వేమో అది ఆహారంగా తినేసావు, అందుకే అది ఏమండి మట్టి కొట్టుకుపోయింది. మీ చిన్న చెల్లికేమో పట్టు చీర పెట్టారు, మీ పెద్ద చెల్లికేమో కాటన్ చీర పెట్టారు, మరి నాకేం పెట్టారా? వాళ్ళ తెలియకుండా నేను చాలా పెడుతున్నా కదే. ఏమండి ఏం మాట్లాడుతున్నావురా? అది కాదే, బొట్టు బిళ్ళ పెట్టాను, కమ్మలు పెట్టాను, వడ్డానం పెట్టాను. ఏమండి అన్ని పెడుతున్నారు కానీ పెట్టాల్సిన పెడతలేరు. చీరండి. ఐ థింక్ వాట్ నువ్వేంటే జీవనం అది కాదండి, జీవన్లోనే మిమ్మల్ని చూసుకుంటున్నానండి. జీవంలో నన్ను చూసుకుంటే నేను ఎవరిని చూసుకోవాలి? నీలో మూసుకోమలా. సారీ అండి, చూసుకోలేదు, చూసుకోకుండా గుద్దాను. పర్లేదండి, నేనైతే చూసే గుద్దాను, కానీ టిప్పర్ లాహిని గుద్దినంత పని అయిందండి. సరే కానీ ఇంతకీ మీ పేరు?
నా పేరు గీత. చెరిపేస్తా. అది సరే కానీ ఇంతకీ మీకు పెళ్ళయిందా? కాలేదండి. మరి మీకు? పెళ్ళి ఒక్కటే కాలేదు. అబ్బో అస్సలు ఆగట్లేదు. ఎందుకు ఆగద్ది జీవన్ గారు? మనకు అసలే షుగర్ కష్టం, మనం ఆపినా అది ఆగట్లే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇంతకీ మీ హాబీస్ ఏంటి? నేను బాగా పాడతానండి. అది లెక్క జీవనన్నా. ఆమె పాట పాడద్దట, నేను పాట పాడతా. 2 పాటలు కలిస్తే అస్సలు ఆగవు. మేమిద్దరం ఫిక్స్. అయితే మీరు నేను ఇష్టపడ్డాం కదా. అవును. మీరు వెంటనే వెళ్ళి ఇంట్లో మాట్లాడండి. మా పెద్దవాళ్ళతోనా? మీ పెద్దవాళ్ళతో నో నో నో, మా ఇంట్లో నేనే పెద్దవాడిని. నేనే మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. నువ్వు వెళ్ళిపో బేబీ. బాయ్ బేబీ. వెళ్ళేటప్పుడు జాగ్రత్త బేబీ. టిప్పర్ లారీలు ఎవరు పడతాను కొద్దు. నాన్న అమీర్పేటకి రమ్మన్నా ఒక్క అమ్మాయి కూడా కనపడట్లేదు నాన్న. మళ్ళీ 2సారి సారీ అండి. సారీ అండి, అనుకోకుండా గుద్దేశాను. పర్లేదండి, తెలిసి గుద్దినా కూడా. పేరు? నీలు అండి. నీలునా? తాగేశానండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మీరు ఎక్కడుంటారండి? మణికొండ అండి. మనీ ఇచ్చి కొండల మధ్యలో ఉండే వదిలి ఫ్రీగా గుండెలో ఉండొచ్చు కదండి. చిన్నాటి మన యాంకర్ ఆంటీ. కాలేజీ అమ్మాయా? కాదండి. స్కూల్ అమ్మాయా? కాదండి. మరి చేతిలో బుక్కులు ఏంటండి? ఇవి నాయి కాదండి, మా అక్కవి. అవి దేనికండి? ఉల్లిపాయలు ఉడకేయడానికి. అయ్యో మళ్ళీ నాలాగే దొంగ. అయ్యో. ఏమండి? ఏంటండి? ప్రేమలో అబ్బాయి గొప్ప అమ్మాయి గొప్ప? ఆ అబ్బాయిలో గొప్పండి. ఎందుకండి? అబ్బాయిలు సిన్సియర్గా ఉంటారండి. మరి అమ్మాయిలండి? అమ్మాయిలు సిన్సియర్గా ఉండరు. అమ్మాయిలు ఎప్పుడెప్పుడు సిన్సియర్గా ఉంటారో తెలుసా? ఒక అబ్బాయితో సినిమాకి వెళ్ళేటప్పుడు సిన్సియర్గా ఉంటారు, ఒక అబ్బాయితో పార్క్కి వెళ్ళేటప్పుడు సిన్సియర్గా ఉంటారు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు సిన్సియర్గా ఉంటారు, మీకు కావాల్సింది కొనిచ్చుకునేటప్పుడే సిన్సియర్గా ఉంటారు, ఆ తర్వాత ఇంకొకరితో ఉంటారు. ఎస్. ఏవండి? ఏంటి? అబ్బాయి ప్రేమకి అమ్మాయి ప్రేమకి తేడా ఏంటండి? అబ్బాయిల ప్రేమ ఐస్ గడ్ లాంటిది. మీరు మాతో ఉన్నప్పుడు చల్లగా ఉంటారు. మరి అమ్మాయిలు అడగవా? నేనే తీసుకుంటా. సెగ్గడ్డే ఏముండదు, కూర్చోనీదు, నుంచోనీదు, పడుకోనీదు. అసలు అబ్బో చెప్పలేను. సర్లే కానీ ఏమండి, మీకు నేను నచ్చానా? నచ్చారండి. అయ్యో అబ్బాయి, పెళ్ళి ఫిక్స్. ఏమండి, కొంచెం మీ నెంబర్ చెప్తే మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మనం పెళ్లి చేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ పెద్దలతో మా మాట్లాడండి. పెద్దోడితో మాట్లాడేంత పెద్ద పని ఏం లేదులేండి. థ్యాంక్ యూ. మీరు ఇటు వెళ్ళిపోండి మీ ఇంటికి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే బాయ్. ఆ కొడుకుతో చెప్పాలి. మై సన్ కమ్ ఆన్, నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాను నాన్న. ఓ ఫస్ట్ గుడ్ న్యూస్ నేనే చెప్తారా? నువ్వు చెప్పావంటే అది బ్యాడ్ న్యూస్ అయితే. ఓకే నువ్వు చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఓ మై సన్, మన ఇంట్లోకి ఆడదిక్కు రాబోతుంది. ఓకే, నేను కూడా ఆడదిక్కిన తెస్తున్నాను రా. నీకు మమ్మీ, నేను మీ మమ్మీని తెస్తున్నాను రా. పదరా వెళ్ళి మాట్లాడేద్దాం. ఏమంటావు? అక్కడ కానీ ఏదైనా తేడా జరగాలి. మై సన్ నా మీద ఒట్లేదు. నా బంగారు కొండల మధ్య కొండలా ఉన్నా. నాన్న మై సన్, అమ్మాయి వాళ్ళు ఇది ఇల్లే 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 ఇల్లే. ఆ. నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళది కూడా ఇదే ఇల్లు. నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళది కూడా ఇదే ఇల్లు నాన్న. అవునా? నేను ప్రేమించింది ఆ అమ్మాయినరా? నేను ప్రేమించింది ఈ అమ్మాయినే. జీవన్ ఏదో తేడా కొడుతుంది. స్టాచ్యూ అందరు కూడా. జీవన్ నాకు నాన్న అర్థమైంది. అంటే వాళ్ళు ఇద్దరు కూతురు తల్లి తల్లి. మళ్ళీ మై సన్ వెయిట్, నువ్వు మూట్లో ఉండు. అసలు ఏంటండి ఇది జీవన్ గారు? నేను ఎన్నో చూశాను నా వయసులో, కానీ నా కొడుకు మాత్రం ఒక్కటి చూడలేదు. అదే ప్రపంచాన్ని. ఎలాగైనా నా కొడుకుకి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా. నా లోబుని నేను బ్రేకప్ చేస్తా. ఇదొక్క సాక్రిఫైస్ చేస్తాను జీవన్ గారు. తొడగొట్టి చెప్తున్నా అమ్మా. మై సన్ ఈసారి నువ్వు ఇచ్చుకోవచ్చు. నువ్వు స్టాచ్యూ, నేను ఓకే ఇలా పెడతా. మా యదవ తండ్రి వల్ల ఒక్క అమ్మని కూడా అమ్మలా చూసుకోలేకపోయాను. కానీ ఆ చెత్త ఒకటికి ఫస్ట్ నాకు మంచి పని చేస్తున్నాడు మా అమ్మని తీసుకురావడం కోసం. నా లవ్ని నేను ఎలా అయినా సరే సాక్రిఫైస్ చేసుకోవాలి. నాకు మా అమ్మే కావాలి. బ్రేకప్ చెప్తా నాన్న. అన్స్టాచ్యూ. ఓకే, మనం ఇద్దరు అర్జెంటుగా. నాన్న నువ్వు ఒక పని చేయరా. ఏంటి? మన ఇంట్లో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ లేదు, ఇల్లు ఆపేసిరా. అలాగైనా ఈరోజు బ్రేకప్ చెప్తా తనకి. ఇప్పుడే ఫోన్ చేస్తా. ఫోన్ లేదు కానీ ఉన్నట్టు చేస్తా. హలో బేబీ. హలో బేబీ. ఎక్కడున్నావు? బేబీ ఇక్కడే ఉన్నది పక్కనే. తొందరగా వచ్చేయి, నీతో మాట్లాడే పని ఉంది. బేబీ చెప్పు బేబీ, పిలిచావు. వచ్చేసావా? చెప్పు బేబీ, ఎందుకు ఒక్క పిలిచావు? నిమిషం. అది సూపర్ అన్న, సాంగ్ బాగుంది.
ఎవరిది బేబీ తలంటుగా? అది నాదే బేబీ. నిజం చెప్పు. నిజంగా బేబీ నాదే. అది నీది కాదు. నీదే బేబీ. ఏయ్ ఏంటే సడన్గా మాట మార్చేస్తున్నావు? అమ్మా నంగనాసి, ఏమి తిప్పావు? ఎడ తిప్పి ఇటు తిప్పి నా దగ్గరికి వచ్చావు అంటే బేబీ ఉంటే నీ వెంటుకుంటుంది, లేదంటే నాది ఉంటుంది, లేదంటే నో నో నో, ఇది జీవన్ అయి ఉండాలి అని నేను నమ్మనే. నంగనాసి, నువ్వు బయటపడిపోయావు. నీ ప్రేమ నిజం కాదు. నువ్వు నాకొద్దే, నీతో నాకు బ్రేకప్. నువ్వు బ్రేకప్ అయితే ఆ కప్పుకి ఏమన్నా నేను ఫెవికి వేసేదాన్ని అనుకుంటున్నావా? నాది కూడా బ్రేకప్పే. అంతే అంటావు? పోరా పోవే. హలో బేబీ. బేబీ. అర్జెంటుగా మనం డైలీ కలుసుకునే ప్లేస్కి వచ్చేసి. ఓకే బేబీ. రీజన్ ఏం దొరికితే బాగుండు. బేబీ ఎందుకు కాల్ చేసావు? అర్జెంట్గా రమ్మన్నా. బేబీ ఏంటిది? దోమ కుట్టింది బేబీ. దోమ కుట్టడానికి పర్మిషన్ ఇస్తావు? నేను కుడతానంటే మాత్రం ఆహా, దోమలు ఏముంది, నాలో ఏం లేదు. బేబీ అంత మాట అన్నావేంటి బేబీ? నువ్వు గిల్లిందే బేబీ ఇది. ఇప్పుడే దోమ అని చెప్పి మళ్ళీ నా మీద నెట్టాలని చూడ మాకు. అందుకే నా అమ్మాయిని ప్రేమించాలంటేనే నాకు భయం. బేబీ నిజంగా నువ్వు గిల్లిందే బేబీ. ఇప్పుడే దోమ అన్నావు కదే, మళ్ళీ పొరపాటు అనేసాను బేబీ. పొరపాటు మళ్ళీ ఇప్పుడు జరిగితే పర్లేదు, పెళ్ళైన తర్వాత కూడా జరిగితే నేనేమవ్వాలి? బేబీ నువ్వు నన్ను ఇలా అనుమానించావనుకో, నీకు బ్రేకప్ చెప్తా. బ్రేకప్ చెప్తే చెప్పావు కానీ చంప మీద కొట్టి మాత్రం వెళ్ళొద్దు. బేబీ నీకు బ్రేకప్. 1 week later. కమాన్ చెప్పరా నాన్న. రేయ్, నీకు ఈసారి పెళ్ళి ఎలా జరగదో నేను చూస్తా. నీకు కూడా ఈసారి పెళ్ళి ఎలా జరగదో నేను చూస్తా. మళ్ళీ కొట్టాను రా తోడ. పదరా అమ్మాయి, రండిరా బాబు అమ్మాయిలు. మైసన్ మాట్లాడు. హాయ్ అంకుల్. నువ్వే అంకుల్లో ఉన్నావు, నేను అంకుల్ ఏంద్రా? మీ వాడు మా అమ్మాయిని ప్రేమించాడు. మా వాడు మీ అమ్మాయిని ప్రేమించాడు. మావాడు కూడా మీ అమ్మాయినే ప్రేమించాడు. అది ఎవరో తెలుసా? ఎవరు? ఆల్రెడీ వేరే వాడి పెళ్ళం. అది ఎవరో తెలుసా? ఆల్రెడీ వేరే వాడి పెళ్ళం. వారం రోజుల్లో పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసేసావా? ఆయన అంత తొందర ఎందుకు అంకుల్ మీకు? ఆగొచ్చు కదా. మా అమ్మాయికి బ్రేకప్ చెప్పింది నువ్వే కదా? ఎస్. తల వెంట్రుక చెప్పావురా? తల వెంట్రుక. ఒరే వెంట్రుకలు ఊడిపోయే వయసు నీకు తల వెంట్రుక అవసరమా? నీకు అవసరమా? నీకు అవసరమా? రావే. ఇదిగో ఇది నా పెళ్ళం. అంటే వీళ్ళిద్దరు నా చెల్లెళ్ళు. అంటే మీరు మా అమ్మాయిని మోసం చేశారు. ఈ బజార్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని. ఐడియా ఏమైనా ఉందా? ఉందిరా. ఐడియా చెప్పొద్దు. ఇంతాక నువ్వు ఏ ఏరియాకి వెళ్ళావు? కేబిహెచ్పికి. ఇప్పుడు నువ్వు అటు వెళ్తావా? అదే వెళ్తా. నువ్వు అమీర్పేటకి వెళ్ళు. వద్దులే, నేను పంజాగుట్కి వెళ్తా. బాయ్. స్కిట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. Thank you. ఇలాంటి తండ్రి కొడుకులు ఉంటారని కూడా నాకు అసలు తెలీదు. బట్ జీవన్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? అదా నీకు దా నచ్చినదా? నచ్చింది సార్. నీకు దా నచ్చినదే, నాకు దా నచ్చినదే, సేమ్ నచ్చినదే, బాగున్నదే, బాగా చేసినారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు పేరయ్య పెళ్లి చేయాలంటే పెద్ద గొప్ప. అలాంటిది ఇది 1000వ పెళ్ళంట. మరి ఆ పెళ్లి జరిగిందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. జీవన్ అన్న, నా సూటు ఇవన్నీ చూసి నేను ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారా? కాదన్నా, ఇంతవరకు నేను 999 పెళ్ళిళ్ళు చేశానన్నా. ఇది నా 1000వ పెళ్ళి నేను చేయబోయేది. అయితే బ్రోకర్వా? ఇంతవరకు నేను ఏ పెళ్ళి చేశానని మీకు డౌట్ రావచ్చు. మొన్న రేష్మికకి విజయ్ దేవరకొండకి పెళ్లి చేసింది ఎవరు అనుకుంటున్నారు? నేనే. అరే పెళ్ళి కొడుక రారా. వస్తున్నావు నాయన. ఓకే, పెళ్ళి కొడుకును పిలిస్తే పంతులు నువ్వు వచ్చినావు ఏంద్రా? ఒరే నువ్వు దోస్తువేనా? ఏంది? నీకు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నానా ఏంది? అన్న ఒకటి బాధ అన్న, పెళ్లి చేసుకోవాలి, రిచ్గా చేసుకోవాలి, రిచ్ అమ్మాయి చేసుకోవాలి కోరిక అన్న నాకు. వీడేమో చూపిస్తలే, నేను చేసుకుంటలే, నా ముఖాన్ని కవర్ పడతలే. ఈ యాంకర్ ట్రై చేస్తేనే సెకండ్ స్కిట్లు ఏమన్నది చేసుకోను అన్నది. అందుకే
మా ఆంటీ అయినా పర్లేదురా, ముసలిదైనా పర్లేదు మా, సెట్ చేయరా. నీకేం కావాలరా? పెళ్లి కావాలరా. పెళ్లి కావాలి, మంచి రిచ్ సంబంధం చేస్తున్నాను, వెయ్యే పెళ్లి, ఇద్దరు ముసలి చేస్తానా, ముసలిదైనా పర్లేదు కదా నీకు, ముసలిదైనా పర్లేదు, పైసలు ఉండాలి. పైసలు ఉండాలి అంతే కదా నీకు. ఈ పెళ్లి ఏదో ఒకటి చేసి నీకు సెట్ చేస్తాను. మా పెళ్లి కొడుకు అమ్మా, ఆపండియా. నువ్వెవరయ్యా? పెళ్లి కూతురు తండ్రిని. నువ్వెవరమ్మా? పెళ్లి కొడుకు తల్లిని. మళ్ళీ మీ ఇద్దరే ఏందమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా వచ్చి డాన్సులు వేసుకుంటున్నారు? ఆమెకు మొగుడు లేడు, నాకు పెన్నం లేదు, మేమిద్దరం ఒకటైనాం. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఓకే అమ్మా, ఫస్ట్ మీ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని పిలవండి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిరి తెచ్చేసిందే. పాలు తాగే వయసులో పెళ్ళేంటమ్మా? ఏందయ్యా నీది పాలు తాగే వయసా? ఏడు చూడండి. అవును, ఇదేంద్రా? బాసింగం. పాసింగమ్మా? ఏదో తాయితీ కట్టుకొని వచ్చి చేతల పనులు చేసేవాళ్ళగానే ఉన్నాడు కానీ నీడు పెట్టుకున్నాను. అవునయ్యా, నీకేమవుతుంది ఈమె? నా బంగారు తల్లి. తల్లి? నీకే తల్లిలాగుంది. ఏందమ్మా ఇది? పింఛన్ తీసుకునే వయసులో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? ఏమనుకుంటున్నావు నా ఏజ్? ఎంత? 22. అమ్మా పంతులు రాండమ్మా. వీళ్ళేనా పెళ్లి కూతురు పెళ్లి పిలిపంటాయా? ఏరు జంటలే వీళ్ళు జంటలు. కూర్చోరాడు కూర్చోరు. సరే పెళ్లి చేపిద్దాం, జీవనన్నా చేపిద్దాం ఆ పెళ్లి. సరే చేపిద్దాం. శుక్లా మర్దా విష్ణు శశివాడదాం శశిర్బుదాం. సర్రా అమ్మా, పెళ్లి కొడుకు కాళ్ళు నొక్కమ్మా. ఎన్నో గడపలు దొక్కిందా అని ఈ కాలం నా లెక్క. చచ్చిపోతుంటరా. అమ్మా జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి, తీసుకోరి. ఇవ్వాలి అవి కూడా నేనే. ఇగో చూడన్నా, ఏంది ఇది? తాళాలు పట్టి రన్నా, ఎవరన్నా తాళాలు ఉంటాయి ఇటు వణుకుతుండు. అదే రాహా, పిండాలు పెట్టించుకునే వయసులో జీలకర్ర బెల్లం పెట్టమంటే వాళ్ళు ఏడమి నుంచి పెడతారు, నువ్వే పెట్టి డెమో చూపిమంట. డెమో చూపించు. అమ్మా ఇట్రా ఉంగు. ఇగో అక్షతలు తీసుకొని. నీకు మంత్రాలు వచ్చా? మంత్రాలు వచ్చా? ఏదో ఒకటి పాడు పెట్టమ్మా. సూపర్ 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 సూపర్. నీ ఏజ్ కరెక్ట్ అయిన పాట పాడిందయ్యా. నువ్వు వేసుకోవాలి పంతులు గట్టమని నన్ను వేయించారు కానీ సరేనా, ఇది ఒక ఘట్టం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ జీలకర్ర బెల్లం పెట్టాలి కదా పంతులు. అయిపోయిందిరా, ఏం చేయాలరా? పెళ్లి భోజనం అంట అన్నా. ఒరే పెళ్లి కాదు రా భోజనం, కానీ నీకు చికెన్ గ్రిల్ చికెన్ తెప్పిస్తా కానీ. సరే మళ్ళా పూలు ఇవన్నీ ఎందుకు తెచ్చినావు? పెళ్ళైన తర్వాత మాకు పెళ్ళి అవుతుంది అనుకుంటున్నావు. వాడు వాడిపోయిన మొహానికి అది కూడా వాడిపోయింది చూడు, పూలు కూడా. ఈ మళ్ళా లేచిన అన్న. It's so boring. I want entertainment. Hey, you want entertainment? Yes. I give more entertainment. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. ಪ್ರೇಮ ಚಂದ್ರಮ ಕೈಗೆ ಸಿಗುವುದು ಹೇಳೆ ತಂಗಾಳಿ. ತಂಗಾಳಿ ನೀ ಹೇಳೆ ತಂಗಾಳಿ. నువ్వు ఇక ఆపాలి. ఈ ముసలోడు నా పిల్లకిచ్చి పెళ్లి చేయడానికి వీనికి ఎట్లా పెళ్లి కాదు, వాడు సగం చేసేసుకున్నాడు. ఇకనన్నా ఆమెకు తోడు లేదు, నాకు తోడు లేదు. మేమిద్దరం కలిసి వెళ్ళిపోతాం, మేము తోడు అవుతాం. పోరా పో. ఈ పందిదాన్ని అయినా ఈ పందిదాన్ని అయినా నీ పెళ్ళని ఎత్తుకుపోయాడు రా నాయన. అమ్మా అమ్మ నీ పెళ్లి కావాలా? పెళ్లి కావాలి. ఆవు మరి నాకు కొంచెం పెళ్ళి ఉంది, ఆ పెళ్ళి ఆగిపోతుంది. ఆగు. మంతులో టైం అవుతుంది కానీ తాలిపట్టు తీసుకో. కట్టించండి. జీవన్ అన్న చెప్పిందా తాళాలు లేరంటే ఓడిస్తలేడు. అదికేరా ప్రతి దానికి అడిగి డెమో కావాలి, చూపించే. అమ్మా ఊదా పెళ్లి వేసుకోవాలిగా మరి, తప్పుతా? ఇగో ఇట్లా కట్టాల చేతికి అచ్చితలేండి చల్లరా. మర్చిపోయినా ఇగో మంత్రం వస్తా, సేమ్ మంత్రం వాడమ్మా, సేమ్ మంత్రం. అబ్బా ఇగో ఇట్లా కట్టాలి, 3 ముళ్ళు వేయాలి, అయిపోతుంది. 3 ముళ్ళు వేసేసిన. ఓకేరా, తాళి కట్టేసినావా? తాళి కట్టేసిన. పంతులు చేతుకుండే పూలు ఒక్క నిమిషం ఆగు. అంకుల్ ఆశీర్వాదం పట్టుకో, ఆశీర్వాదం తీసుకో. అమ్మా
సంవత్సరం దగ్గర ఇద్దరు కమల పిల్లలు పుట్టాలన్న నాకు. యాంకర్ ఆశీర్వాదం వద్దరా? ఇది నా వెయ్యో పెళ్ళి ఎలా ఉంది మీరే కామెంట్ చేయాలి. అసలు ఇలాంటి పెళ్ళిళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఏంటో జరుగుతాయా? జరిగింది కదా. జీవన్ గారు మీరు చెప్పండి, అసలు ఇది పెళ్ళేనా? బాగా ప్లాన్ చేస్తే నీ పెళ్ళి కోసమా ఏమిదా ఇంత ఎత్తి ఎదిగితివి. నువ్వు బలి చేసినా కదా, నువ్వే బలి అయిపోతివి. ఇప్పుడు అర్థమైంది మీ వరుసలో. ఇప్పుడు మీ వరుసలో అర్థమైనది. ఓ పెళ్ళి చెడిపోయినది. ఇప్పుడు ఎవరు కొడుకున్నావా? ఈమె కొడుకువా ఆయన కొడుకువా? ఇద్దరు కొడుకు ఎత్త అవుతావా? ఓహో సరే, బాగున్నది స్కిట్. పెళ్ళి పెద్ద మనుషులు చాలా బాగున్నారు. బిట్టు చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ క్రాకర్స్ కాంతి అండ్ ఫేమస్ బిట్టు. ఓకే, ఊర్లో పంచాయతీలు ఎలా ఉంటాయో మనకి తెలిసిందే, కానీ పెళ్ళాల పంచాయతీ తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వరంగల్ వారియర్స్ టీమ్. అందరికీ నమస్తే. నా పేరు గలీజు. అందుకే పాట ఏం వేసుకొని రాలే, అలా గలీజ్ పాట ఏం వేసుకొని రావాలి అని. నా పిల్లం పేరు చెండాలం. మురికాలంలో మూతి పెట్టినట్టే ఉంటుంది మా సంసారం. మరి పదార్థాలు ఎందుకు చెప్తాను రా చెండాలంగా? ఇంట్లో చేసుకోవచ్చు కదా సంసారం. నీకంటే నయమేతి, నువ్వు ఇంట్లో కూర్చొని ఏం బీక్తావు? వస్తే ఏం మాట్లాడతానవే? మనం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకుందాం. ఈ పదార్థాలు ఎందుకే? ఉత్త చూసుకునే దానికి ఇంట్లో చూస్తేంది, పగట్లో చూస్తేంది, గదే బాగోదు కదా. చూడు, అది కుక్క కూసినట్టు కూసినట్టు నువ్వు కుక్కలు ఎక్కుతానవే. ఒరుతాను, ఆ కుక్క లెక్కలు తెచ్చింది ఆడపొర లెక్కదా. అసలే రాత్రంతా మీరు అలసిపోయి ఉన్నారు, కాఫీ కావండి. కాదే రాత్రి అలసిపోతే ఎవరైనా పెట్టాను అదో ఏదో తెస్తాను. వాడు అలసిపోయినట్ట, నీకు అన్నం తినడు తప్ప ఏది రాదు. అది కాదే, ఆమె పిలిస్తే నేను చచ్చిపోను, నేను కూడా అలసిపోతా. అలసిపోతావు. ఇంట్లో ఇత్తులు పట్టి శాత కాదు లేక బయట పత్తులు పెట్టాడు ఎనకంటూ నీసంటోడే. నువ్వు మాత్రం తిండి పెట్టుకొని సాపుకొని మంచిగా ఉంటావు కదా. అట్టి పండ్ల మీద ఈగ దొరికినట్టే ఉన్నది మన కథ. వస్తే పిచ్చి మొక్కతానా? మనం ఏమన్నా ఇంట్లో మాట్లాడుకో, ఇంట్లో పోదాంపా. బాబు ఓ అక్క బావా ఇంట్లోకి ఇస్తాను పోనట పోరా. ఇంట్లోకి పోయినా ఈడున్నా అయ్యేదేమి లేదమ్మా. లోటల రాళ్ళు పోసి లోడాల ఊపితే సౌండ్ ఎట్లవుతుందో గంతే. చూస్తానికి మాత్రం బాగా పడుతుంది, లోపల మాత్రం టొల్లా. అక్కడ ఏదో దేశంలో అమెరికా ఇరాన్ వాళ్ళు లొల్లు పెట్టుకున్నట్టు ఇక్కడ మీరు పెట్టుకుంటారేంది? వస్తే నల్ల కాసు మొక్కపోడా నువ్వెందుకు అవుతానురా? ఇదంతా నీ వల్లనే అయింది. అలా 3 పిల్లలు అరే మన లెక్కలు పెట్టుకోవడానికి కాదురా, సౌతులా అంటే ఒక్క మొగుడు 2 పిల్లలు, ఎవరి నా మొగుడా అని 2 కొట్టుకుంటాను. అబ్బో ఊళ్ళో ఊరికి ఏ దిక్కు లేదు. వస్తే పిచ్చి మొక్క దాని ఏం మాట్లాడతానవే? మన లోపల మాట్లాడు, లోపల పోదామని చెప్పాడు. హాయ్ సార్, నా పేరు గంగవాయులు. నా పేరు గంగవాయిల్ అసిస్టెంట్ దొండకాయ. నేను చేసే పని నేను చెప్తే షాక్ అవుతారు సార్ మీరు. సార్ పెళ్ళి వయసు పెట్టిపోయిన మగోళ్ళకు వంటలు నేర్పిస్తాం. ఆ పని చేస్తాం సార్ మేము. అరే అంతేందుకురా, మొన్న అన్నదారు వచ్చి వంట చేసుకుని పోయినరా. అన్న వాళ్ళ పిల్లలు కూడా కొడతా అదే. అదే కొట్టుడు కాదురా, ఈ ప్రపంచం మొత్తంలో భార్య భర్తను కొడుతుందిరా, అది ధర్మం. అది నీకు పెళ్లి కాలేరా, నీకు తెలియదు. విన్నావా? సప్ప మన పని ఏంది? వంట చేసుకున్నాం. వంట నేర్పుతావమ్మా, వంటలు నేర్పుతా. పిల్ల వేసి పెట్టిన నాకు వంట నేర్పుతా. ఓతి కొబ్బరి పెట్ట. అరే ఇట్లా నాకు నేర్పిస్తావా? జరుగు. మంచి వాళ్ళకి వంటలు నేర్పించిండు, నీకు ఒక లెక్కనా? ఏంద్రా చెవులు ఎత్తాంది, కాలు కూడా లేస్తానన్న. ఏం చెప్పావు? బుడంకాయ సడత బుడంకాయ అవుతావు నువ్వు. తప్పైపోయిందన్న. మీరు వదిలేస్తానే నాకు వంట నేర్పిస్తావా? నేర్పివా? నేర్పిస్తా. ఇంతకీ నువ్వు ఏమేమి వంటలు చేస్తావు? నేను ఒక్కొక్క లోటగా. సరే కానీ ఇప్పుడు నువ్వు నాకేం ఏదో ఒకటి నేర్పించు. అరే వీనికి ఏం నేర్పిస్తావు ఇప్పుడు? పూరీలు చెప్తా. పూరీలు నా దగ్గర. పూరీలు కాదు, పూరీలు. అంటే అన్నాడు కానీ
ఆ ఊహ ఎంత బాగుందో. పిండి పోయి పోసినా నీళ్ళు పోసుకో నీకన్నాక పిండిలా పోసినా ఉప్పు వేసినా చెమటలు ఉప్పు ఉంటుంది కదా అన్న అదేసిండు తీసుకో పిసుకు కలుపు కలుపుతారు బాగా కలుపుతారా కలుపు 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 ఏమైందా ఆ కలపడమే నాకొస్తే నా పిల్లల దగ్గర ఇజ్జత్ ఎందుకు గొడవ పెట్టుకుంటా దళితుల దగ్గర గలీజ్ మాటలు ఎందుకు పడతా నేను దళితుల దగ్గర వంట ఎందుకు నేర్చుకుంటా నేర్చుకుంటావా పైసలు ఎంతరా 5,000 5,000 ఒక్క నిమిషం నేర్చుకో పైసలే ఉండవు ఉన్నట్టుగా ఊహించుకోవాలి. విధాడిందిరా నీతో వింత నాటకం. వస్తే వెండరా ఏడ నచ్చినవే రావే బయటికి. ఇన్ని రోజులు నాకు వంటలేదని నన్ను కుక్కను వంటలు కొట్టినావు కాదే దళితుల ముందట ఇజ్జత్ ఇచ్చినావు కాదే రావే ఇలా నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకోండి చెప్పు. ఏంది బాగొరతని మీద పాడకం ఇందాక చూస్తానని నెత్తి మీద నోరు పెట్టుకొని ఇన్ని రోజులేమో పిల్లి లెక్క మూల పట్టుండే ఇప్పుడే పులిగా కెగురుతానం ఏంద్రా వేణుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరికిందట. మాట్లాడతా ఇప్పుడు నేను వంట నేర్చుకొని వచ్చినా నీకేం కావాలో చెప్పు అది చిటికలో వేసి పెడతా. ఏం కావాలి చికెన్ కావాలా మటన్ కావాలా బిర్యానీ కావాలా పూరి కావాలా ఏం కావాలి చెప్పు చిటికలో వేసి పెడతా. ఓహో అయితే అన్ని చేసి పెడతాం అనమాట. అన్ని చేసి పెడతా నేనేమడిగినా ఏమడిగినా చేసి పెడతా. ఓకే ఛాలెంజ్ నాకు ఇప్పుడు చికెన్ పకోడీ కావాలి. చికెన్ పకోడీ అంతే కదా 2 నిమిషాలు ఆగో. కొంచెం కారం వేసాను చక్కెర వేయాలి కదా ఇట్లా కొంచెం సిద్ధాలే ఏదో ఒకటి పిచ్చి మొగది ఏదో ఒకటి తింటుంది. ఏం చేయాలి దీన్ని పొయ్యి మీద పెట్టాలా ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఏం చేస్తున్నా ఇగో చికెన్ పకోడీ. చికెన్ పకోడీ అవును 2 నిమిషాలు చేసేసినవా? ఇన్స్టెంట్ గా మ్యాగీ అబ్బాయిలు మ్యాగీ 2 minutes లో అయిపోతాయి. ఏంటిది ఇది? చికెన్ పకోడీ. జీవన్ సార్ చికెన్ పకోడీ సార్ ఇది చికెన్ పకోడీ. నీకు కొంచెం ఉన్న సిగ్గు శరం మానం లజ్జ ఏమైనా ఉన్నదా? లైక్ ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటంటే నాకు సాయపడ్డావా? నువ్వు ఉండాలి నువ్వేడైనా నీ పోతానుండు. అవును ప్రతి పిల్లం మొగ్గుని కొడతాయి కదా మరి వాడి పిల్లం ఎందుకు వాడిని కొట్టట్లేదు? ఏమొద్ది ఇంత మంది ఎత్తే అన్ని మర్చిపోతాం. అక్క చంపుతా లేకపోతే ఏంద్రో ఏ వస్తలేవా ఎక్కువ ఏంద్ర వాడుకో గట్ల కాదే దోస్తులు ఉంగడి ఇద్దరు పోద్దని కొద్దిగా ఎక్కువ చేసిన ఇంచు బంగారం గింత కాదురా నువ్వు గింత వేసినావు. చెప్పిన చేస్తా ప్లీజ్. ఇంట్లో లంగాలు ఉన్నాయి లంగాలు విండు లంగాలు ఎత్తాగు చిన్న చినుకు చినిగిన నీ లుంగి వెలగొడతా పిండు తొందర మన నాకు చికెన్ బిర్యానీ కావాలి. శంకరా చెప్పురా. ఓ ఇక్కడ కూర్చున్నావా? ఏం లేదురా నా పిల్ల నన్ను పొట్టు కొట్టిందిరా కొంచెం బయటికి వెళ్ళి మంది అయితే రారా. సిగ్గు లేదా పిల్లలు కొట్టిందని చెప్పడానికి మగముడు కాబట్టి मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा కొంచెం నేను రాను రా నా స్నాన పని దాని కాళ్ళు తెచ్చుకోవాలి నడమలతో తెచ్చుకోవాలి ఏమనుకుంటాను అంటే రావా? రాను కొంచెం ఎవరు రావండి వచ్చిన అరే గలీజ్గా ఏం కవర్ చేస్తున్నావురా? వంట చేసి పెడతాంది అదే పనులు చూసుకుంటాంది నన్ను కొడుతాందిరా. నీ పిల్ల నీతో లంగాలు లుంగిలు ఒతుకుతాంది కాళ్ళు పట్టించుకుంటాంది. అమ్మాయి వల్ల ఇచ్చారు పిల్లలు పిండలేదనుకో నేను నరికి పోగులు పెడతా. అవ్వ నా బప్పు
జీవనం ఆధార వందలు వినిపించలేదు గంతే. అసలు మొగుడు ఇలా ఉంటారా? పిల్లలు కూడా ఇలా ఉంటారా? అసలు ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుందా? సరే, నాకైతే ఫన్నీగా అనిపించింది. సరే, జీవన్ గారిని అడుగుదాం ఒకసారి. బాగా చేసిన అమాయకంగా చాలా సూపర్గా చేసినారు మీరు. సూపర్. మగధీర స్పూఫ్తో మన ముందుకి దుమ్ము దులిపడానికి వచ్చేస్తున్నారు మన నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్ టీమ్. లెట్స్ వెల్కమ్. బిందే, నీకు ఇప్పుడు ఖడ్గం ఎలా విసిరాలో నేర్పిస్తాను, నేర్చుకో. బీరవా, కొద్దిగా వెనక్కి జరుగు బీరవా. ఏమైంది బిందే? నీ ఖడ్గం నాకు గుచ్చుకుంటుంది బీరవా. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు చూడు, గురి తప్పకుండా బాణం విసురుతా. అవును బీరవా, గురి అస్సలు తప్పట్లేదు బీరవా. కాన్సంట్రేషన్. ఏంటి బిందే, నీ గురి నేరుగా జీవన్ గారి గుండెల్లోకి చూపిస్తుంది. వదులుతామా బీరవా? ఏ, నేనేమైపోవాలి? బీరవా, ఒకటి అడుగుతా చెప్తావా? అడుగు బిందే. నీ మనసులో నన్ను ఏమనుకుంటున్నావు బీరవా? నేనా? మన డైరెక్టర్ గారిని మన అందమైన యాంకర్ లాంటి అందమైన హీరోయిన్ పెట్టమంటే పోయి లేడీకి అటెంప్ట్ పెట్టాడు అని బాధపడుతున్నా బిందే. బీరవా, బీరవా కాదు, ఎన్నిసార్లు చెప్పాలి బిందే? చలి పెడుతుందా? మన చుండి ఇవ్వను. బీరవా, ఎవరు నువ్వు? గోరాని గోరా కన్నా ఘోరంగా నువ్వు ఘోరంగా అయింది. ఏటకరమ బీరవా, రాబోయే కాలంలో మీరు కలిసి ఉండబోతున్నారు. అవునా? అయితే మా శోభనం ఇప్పుడు ఇవే తగ్గించుకుంటే మంచిది. అది కలకాలం కలిసి ఉండే కాలం ముందరుంది. నీకు మంచి గడియలు మొదలున్నాయి. నీ మొగుడు వస్తున్నాడు. నా మొగుడా? నేను కదా దీనికి మొగుడిని. రారా బర్రెల భైరవా, మరల భైరవా, రారా బర్రెలోడా. రే, ఆ రాజ్యాన్ని ఆ ముడత బిందెని నాకు అప్పచెప్పి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను నీ రాజ్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. మరి ప్రాణం దాకెందుకు, ఇప్పుడే తీసుకుపోరా, దీన్ని భరించలేకపోతున్నా. ముడత బింద, నీ స్థానం ఇక్కడ. పెద్ద మాట అన్నాడు సరాడు. కొంచెం చూసి కొట్టే, అది ఎక్కడ పడితే అక్కడ తగులుతుంది. పక్కన ఈ సోనాల బిందె నుంచుకొని ముడత బిందె కోసం ఆశపడతావా? సోనాల బిందె, సోనాల బిందె ఏడుంది? ఇక్కడ బిందెలు సొట్టేసేదా ఉంటావు నువ్వు. సోనాల బిందె బీరవా, నీ ఖడ్గం ఒకసారి చూపి బీరవా. ఇదిగో నా ఖడ్గం. పందిరి భైరవా, నీ ఖడ్గం కూడా ఒకసారి చూపి భైరవా. ఇదిగో నా ఖడ్గం. తీ భైరవా, చూస్తూనే ఉన్నా రోజు ఆ ఖడ్గాన్ని. నీకే నా ఖడ్గం ఉండేది, నాకు లేదనుకున్నావా? ఇదిగో నా ఖడ్గం. ఇది చాలా పెద్ద ఖడ్గంలా ఉంది. ఈ చిన్న ఖడ్గం నాకు వద్దు. ఈ పంది భైరప్ప ఖడ్గమే నాకు కావాలి. వసే ఇప్పుడే కదే నా ఖడ్గం గుచ్చుకుంటుందన్నావు. ఆ ఖడ్గం గుచ్చుకుంటే స్వరం మాత్రమే తెలిసింది. ఈ ఖడ్గం గుచ్చుకుంటే నీలో అంత వేడుందా? వసేయ్, నన్నే మోసం చేస్తావా? నాకు దక్కనిది ఇంకెవ్వరికి దక్కకూడదు. నా ఖడ్గాన్ని పని లేకుండా చేస్తావరా? ఈ సోనాల బిందెకే సొట్టబడిద్దన్నావా? నీకే సొట్టేస్తా. ఈ రాజ్యం నాదే. ఈ రాజ్యం నాదే. పదా ఇద్దరు మేలుకున్నాం. భైరవా, భైరవా, నేను చెప్పింది అయ్యిందా? ఏమైంది? కలకాలం కలిసి ఉంటామన్నారు, ఇప్పుడేమో చచ్చిపోయాము. అదే నేను అన్నది కూడా, కలకాలం మీరు కలిసి ఉండేది పైన. పంచదార బొమ్మ ఏంది? మా ఊరి జాతరలో బొమ్మలు అమ్ముకునే దానిలో ఉంది. ఇది పంచదార బొమ్మ అంట. సర్లే కానీ ఏదో ఫ్లోలో అన్నావు, పక్కన పెట్టు. సరే, నీ పేరేంది?
బిందె. బిందె బిందె అంటే అంటే 40 రోజుల క్రితం ఒకసారి నీ చేయవా? కాదు, ఒకసారి దగ్గర వస్తావా? అంటే ఇందు ఇందు నేను నీ హర్షాని. ఏంది అరిసేనా? వస్తే తిక్కదా, నీ హర్షాని కాదు, నీ హర్షాని. ఆయన నాకు ఏ గతం గుర్తులేదు. అసే ఇందు, గత 40 రోజుల క్రితం నీకు నేను గాఢంగా నీ వెంట కుక్కలా పడ్డా ఇందు. నువ్వు 10 వాడవా, 20 వాడవా, 40 వాడవా? ఇందు, ఇప్పటికైనా మన గతం గుర్తు తెచ్చుకో. నాకు ఏ గతం గుర్తులేదు. గుర్తులేదా? అయితే చెప్తా విను. ఇందు, ఒకరోజు నువ్వు చల్లటి వానలో, ఒక వర్షంలో, ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర 5 రూపాయలు తక్కువ వచ్చిండే, అప్పుడు తీసుకొచ్చింది ఎవరు? ఓ గుర్తొచ్చింది, నేనే. నువ్వు అడుక్కునేవాడు కదా. ఇందు, ఒకరోజు నువ్వు బస్ ఎక్కుతూ ఉన్నప్పుడు ఆధార్ కార్డు మర్చిపోయావు. అప్పుడు నేను వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి గుర్రం ఎక్కి నీకు ఆధార్ కార్డు తెచ్చి కండక్టర్కి ఇచ్చా. గుర్తొచ్చిందా? ఓ తెలుసు, బస్ డ్రైవర్ నువ్వు. ఇందు, బస్ డ్రైవర్ కాదు, నేను హర్షాని. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఆలోచించు, గుర్తు తెచ్చుకో ఇందు. ఇలా నీ వెంట కుక్కలా పడ్డా. ఇందు, గుర్తు తెచ్చుకో ఇందు. గుర్తొచ్చిందా? వచ్చిందే? ఎక్కువ లేకపోతే చెప్పిసావు. గుర్తొచ్చిందా? భైరవా? అదే భైరవ దీపం, నేనే ఆ భైరవని. భైరవ దీపంలో బాలకృష్ణ నువ్వు కాదు. ఇప్పుడు మార్చారా? సరే, భైరవ నేనే. అయినా భైరవా, నువ్వు ఒక్క వంటి చేత్తో 100 మందిని చంపావు. ఎలా చంపావు భైరవా? సరే కానీ భైరవా. ఎవరిది? భైరవా, నేను అదే అన్నట్టు 40 రోజులకు నువ్వు మళ్ళీ పుట్టావురా. నువ్వు చావలేరా? నాకు చావంటూ ఎవరి నుంచి నాకు లేదురా. నువ్వెవరు ఇంతకి? గోరాన్ రా. సరేరా, గో అంటుంది, వెళ్ళిపోదాం. సరే, పోస్తా. బాయ్. నీ చావుకి ముహూర్తం పెట్టి నువ్వు బతకాల్సిన ముహూర్తాన్ని నేనే పెట్టి ఇప్పుడు పంచులు కూడా నేనే వెయ్యాలారా. రాసింది. నీకు తగ్గట్టు నీ మొగుడు నీకు మళ్ళీ పుట్టాడురా. మళ్ళీ పుట్టాడా వాడు? ఈసారి వదలను, రమ్మనవే. వాడు నువ్వు ఎదురు పడితే కొన్ని కాలాలు కలిసి వస్తాయిరా. ఏది చలికాలం, వేసవికాలం? ఇవే తగ్గించుకుంటే మంచిది. పంచులతోని కాదురా. వాడు నీకు ఎదురు పడిన రోజు రారా బల్లారా, బర్రెలు వేసుకొని రారా. వస్తున్నాడు నీ మొగుడు, వస్తున్నాడు. తెలిసిపోతుంది. ఒక్క నిమిషం ఆగు బల్లా. నువ్వు నిజం చెప్పు, వాడు ఎన్నో నెంబరు అది చెప్పు. 30వ నెంబరు. 30వ నెంబరా? రణదేవ్ బిల్లా. నేను 30వ నెంబర్ అంటే కొన్ని అయిపోయింది, నీకు ఇంకా అయితే ఏమీ కావాలి అంటే నాతో యుద్ధం చేయాలంటే పెట్టి పుట్టి ఉండాలి. ఫస్ట్ వాడితో యుద్ధం చేయి, తర్వాత నాతో యుద్ధం చేద్దు. భైరవా చెప్పు. బిందె, ఫస్ట్ వాడిని వధించు. వాడైనా అమ్మాయి వధించడానికి అబ్బాయి ఏదో చేస్తాలే, ఉండు. నువ్వైతే నాకే దక్కాలి. ఇంద్రా నీకు దక్కేది ఈరోజు నేను వదిలేదే లేదు. నిజంగా పడుతున్నాడు ఇటు. ఏంది కత్తి తీసింది? నిన్ను నమ్మాను కదే. నేను ఎంతో నమ్మాను, ఏదో ఆశించాను కదే. మనకన్నా 40 మందికి మోసం చేసింది అది అడిదే బిల్ల. ఇంకా దాని గురించి తెలుసుకుంటావా? నాకైనా కొంచెం ఇచ్చింది, నీకు ఇచ్చిందో ఈరోజు నాకే తెలీదు. అది నీకు దక్కలే, నాకు దక్కలే, జీవనానికి దక్కింది. ఇంకా నాకు బిందె వద్దు. నాకు దక్కనిది ఎవరికి దక్కటానికి వెళ్ళేది అనుకున్నాను, కానీ పక్కలో దక్కింది. అదే నా మనసుకు తెలుసు, అతనికి కూడా తెలుసు. సో స్కిట్ అయితే చాలా బాగుంది. నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్. జీవన్ గారిని అడిగి కనుక్కుందాం. జీవన్ గారు ఏమంటారు? మొత్తానికైతే స్కిట్ మగధీరతో బాగా నవ్విచ్చినారా. సో ఆల్ ద బెస్ట్.
నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్. So let's welcome our team leaders onto the stage, please. సరిగా ఈ రోజు మన ఫన్నీ స్కిట్స్ ఎవరు తెలియాలి అంటే జీవన్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ పువ్వ పువ్వ. సో జీవన్ గారు ఈ రోజు ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకున్నారు? అందరు బాగా చేసినారా? సూపర్గా చేసినారా? అందరూ బాగా చేసినారు, కానీ ఆ విన్నర్ అనేది ఒకరే ఉండాలి కదా శివన్, అంతే కదా శివన్? మరి ఎవరంటే ఈరోజు విన్నర్స్ నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మహబూబ్ అండ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష. బాగా చేసినారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీ టీం మెంబర్స్కి పిలిచేయండి. వెరీ గుడ్. Congratulations both of the team leaders. Prize money sponsored by Ellen Constructions and Properties Private Limited.